శ్రీ మాత్రే నమః. శ్రీ సత్యసాయి మహిళా విభాగ్ వారిచే శ్రీ సత్యసాయి మహిళా కాన్ఫరెన్స్ ప్రశాంతి నిలయం పుట్టపర్తిలో ఈ నెల 6, 7, 8 తేదీలలో 3 రోజులు చక్కగా జరిగిందమ్మా. ఓన్లీ మహిళలకు మాత్రమే. ఇందులో 170 దేశాలు వాళ్ళు పాల్గొన్నారు. చక్కగా మలేషియా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, కలకత్తా నుంచి, తెలంగాణ రాష్ట్రాల నుంచి, మన సౌత్ ఆఫ్రికా, ఢిల్లీ, కేరళ, ఒడిశా, తమిళనాడు, బెంగాలీ, ఎన్నెన్నో రాష్ట్రాల నుంచి, కన్నడ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, చక్కగా అన్ని దేశాల వాళ్ళు ఎంతో ఎంతో నిబద్ధతతో చక్కగా ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యారమ్మా. మనం ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళము కొద్దిగా అంటే ఎక్కువ తెలుగు వాళ్ళే ఒక మీద ఎక్కువగానే తెలుగు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నమాట. ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనము అక్కడికి వెళ్ళాలనుకుంటే. అందరూ పేర్లు నమోదు చేసేసుకున్నారు. చక్కగా మేము 5వ తేదీ బయలుదేరేసామమ్మా. బయలుదేరేసి 4వ తేదీ మేము వెళ్ళాము. కొంతమంది 5వ తేదీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 5వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉందన్నమాట. 6 గంటలకి మొదలు పెడతారు ప్రోగ్రామ్. 6, 7, 8 అందరూ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం. చక్కగా అక్కడ అకామిడేషన్ ఇచ్చారు. కొంతమందికి ఎక్కువ జనం ఉన్నారు కాబట్టి కొంతమంది బయట తీసుకున్న వాళ్ళు ఉన్నారు రూములు. అలా అందరూ అట్లా చక్కగా అక్కడ స్వామి సన్నిధికి అందరూ చేరిపోయారు. తెల్లవారితో ఆ యొక్క భాగ్యం అశుభముహూర్తం రానే వచ్చిందనమాట. 6వ తేదీ తెల్లవారితోనే మేము 4 గంటలకి 4:30 ఓంకార మందిరానికి వెళ్ళాం. అంటే తెల్లవారితో ప్రతిరోజు అక్కడ స్వామికి ఓంకారం 21 సార్లు చెప్పి ప్రశాంతంగా ఉంటది. సాయి సుప్రభాతం చెప్పి నగర సంకీర్తన చేస్తారనమాట. అట్లా 4:30 మేము వెళ్ళిపోయాం. బయట కూర్చున్నాం. అందరినీ ఓంకార మందిరానికి పంపించారు. అంటే అప్పుడు స్వామి ఉన్న మందిరం అన్నమాట. అక్కడికి అందరూ వెళ్ళాము. జెంట్స్ ఎంత సైలెంట్ గా ఉందో. ఆ యొక్క కోకిల అరుపులు తప్ప ఇంకా వేరేటివే వినిపించదు అన్నమాట. అంత చక్కగా ప్రశాంతంగా వెళ్ళి చక్కగా కూర్చున్నాం. జెంట్స్ తనీగా ఉన్నారు, లేడీస్ తనీగా ఉంటారన్నమాట. ఓంకారం చెప్పారు 21 సార్లు. అందరం కలిసి చెప్పుకున్నాం. సుప్రభాతం మాత్రము ఎవరు చెప్పకూడదు. వాళ్ళకి దానికని నిర్దేశించి చక్కగా చెప్పే వాళ్ళు మాత్రమే సుప్రభాతం చెప్తారు. అది మనం వినాలి. వినేసేసి సైలెంట్ గా నమస్కరించుకొని వచ్చేసినామంటే నగర సంకీర్తన మొదలు పెడతారు. లేడీస్ ఒక బ్యాచ్, జెంట్స్ ఒక బ్యాచ్. ఒక పాట 10 అడుగులు ముందుకు వెళ్ళిన తర్వాత వెనకాల జెంట్స్ వస్తారు. అందరూ ఒకరి మీద ఒకరు పక్క పక్కన వచ్చే ప్రసక్తే లేదు. ఫస్ట్ లేడీస్ వెళ్ళిపోవాలి, తర్వాత జెంట్స్ రావాలి. అలాగే ఆ రోజు ఈ 3 రోజుల్లో నగర సంకీర్తన భాగ్యం కలిగిందమ్మా మాకు. చక్కగా ఆ స్వామి ఆ కులవంత్ హాల్ చుట్టూ ఒకసారి ఒక రౌండ్గా భజన చేసి ఎక్కడ స్టార్ట్ అవుతుంది వినాయకుడి గుడికి ముందర, వినాయకుడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడే ఎండింగ్ అయిపోతుంది. శాంతి చెప్పి పూజ ఆర్తి ఇచ్చేస్తారు. దండం పెట్టుకుని వాళ్ళ కార్యక్రమానికి వాళ్ళు వెళ్ళిపోవడం. చక్కగా జరిగింది ఆ కార్యక్రమం. వెంటనే మేమంతా 7 గంటలకంతా క్యాంటీన్ ఓపెన్ చేస్తారమ్మా. స్వామి ప్రశాంతి నిలయం కులవంత హాల్కి ముందరే ఉంటుంది అనమాట. లేదు మాకు ఈ 3 రోజులు చక్కగా ఈశ్వరమ్మ క్యాంటీన్ లాస్ట్ లో పెట్టారు. మన గాయత్రి మాత అమ్మవారి టెంపుల్కి అవతల, లక్ష్మీ టెంపుల్కి అవతల అన్నమాట. అక్కడ మా అందరికి ఈ జనాలందరికీ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి జెంట్స్కి లేడీస్ సపరేట్గా 1000 మందికి ప్రతిరోజు డిన్నర్, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 రోజులు 3 పూటల అమ్మ 3 రోజులు చక్కగా ఏర్పాటు చేశారు. అందరూ అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసుకొని 8 గంటలకంతా కులవంత్ హాల్కి వచ్చేసినామమ్మా. ఆల్రెడీ 7 నుంచే కూర్చునేస్తున్నారు పిల్లల పాపం వేదం చదివేదానికి. ప్రతిరోజు కులవంత్ హాల్లో, అంటే కులవంత్ హాల్ అంటే స్వామి ఉన్న సమాధి మందిరం. ఆ మందిరంలో 7 నుంచే బిడ్డలు రెడీలో ఉన్నారు. వేదం అమ్మ మహారాష్ట్ర నుంచి వాళ్ళకి మన సంస్కృతంలో ఎంత చక్కగా నేర్చుకున్న ఆ వేదాన్ని పలికారో వాళ్ళకి ఇచ్చారమ్మ ఈసారి ఛాన్స్. ఫస్ట్ రోజు మహారాష్ట్ర వాళ్ళు వెస్ట్ అంట. ఆ నుంచి ఒక 8 మంది 9 మంది పిల్లలు కరెక్ట్గా వేదం పలికారు. వాళ్ళందరూ వేదం అయిన వెంటనే కొంతమంది ఉంటారు కదమ్మా మన మహిళామణులు, వచ్చిన అతిథులు, వాళ్ళందరి చేత జ్యోతి ప్రజ్వలన చేపించారనమాట. జ్యోతి వెలిగించి
వెల్కమ్ చెప్పి ఎవరు ఎక్కడని చెప్పి అది ఆ ప్రోగ్రామ్ ఏంటి అని ఒక ఇది చెప్తారు కదా. అందరినీ ఇన్వైట్ చేశారు. ఎక్కడి నుంచి జడ్జీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఎంతమంది అమ్మా మహా తల్లులు. అసలు వాళ్ళు చెప్తూ ఉంటే మనకే ఇదనిపించింది నాకైతే. ఎంత వాళ్ళకి ఎక్కడికి సరిపోవమ్మా వాళ్ళు చేసే వాళ్ళ వినయము, వాళ్ళ విధేయత. అంతటి గొప్ప ఇదిలో ఉండి డాక్టర్స్, సైంటిస్టులు, ఢిల్లీ, కలకత్తా, కేరళ హైకోర్టు జడ్జీలు మన ఆడవాళ్ళమ్మా. వాళ్ళు వస్తుంటే ఏమన్నా పదురుతున్నారా? ఏమన్నా వాళ్ళలో కించిత్ గర్వం ఉందా? లేదు తల్లి. ఎన్నో సేవలు చేస్తున్నారంట. అంత పదవుల్లో ఉండి కూడా ఎన్నో సేవలు చేసుకుంటూ ఒక మానవతా విలువలతో చాటి ఆ తల్లిలు చెప్తూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చారమ్మ ఈసారి. అందరూ వచ్చి వాళ్ళ అనుభవాలన్నమాట. స్వామి దగ్గర ఉన్న స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో. వాళ్ళందరూ కూడా మేము ఎలా వచ్చాము, ఎలా అనేది వాళ్ళ అనుభవాలు, సొంత అనుభవాలు చెప్పారమ్మా. ఒక్కొక్క రోజు ఒక 2-3 ఉదయము సాయంత్రం 2 పూట్ల ఉంటది చెప్పారు. ఈ 5 సంవత్సరాల ముందు ఏం చేశారు, ఇంకా రాబోయే 5 సంవత్సరాలు మీరు ఏం చేయగలుగుతాం మన యొక్క ఇది అంటే ఆ కార్యక్రమాలు మన ప్రశాంత్ రేణులో కానీ ఒక సాయి సంస్థలో కానీ ఎన్నో ఇంగ్లీష్ అంటే విభాగాలంటే చాలా ఉన్నాయమ్మా. ఇందులో ముఖ్యమైనటివి ఏంటని చెప్పారు. ఏంటివి? చిన్నపిల్లలు బాల వికాస విభాగం చాలా ముఖ్యమైంది. సేవా విభాగం అనేది కొంచెం ఆధ్యాత్మిక పరంగా అలాంటి విభాగాలు అన్ని కలిస్తేనే కదా ఒక కుటుంబం అన్నప్పుడు అందరూ కలయికతోనే ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఒక సంస్థ కూడా ముందుకు పోవాలంటే మనం అందరం కూడా చక్కగా ఉండాలి. వీటికన్నిటికీ కూడా మహిళలే వెన్నెముక లాంటి వారు అని చెప్పారమ్మా. అదంతా చాలా సంతోషపడ్డారు. ఏ కార్యక్రమంలో కానీ ఏడైనా కూడా లేడీస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్. వాళ్ళు లేనిదే అంటే జరుగుతుంది అంటే మేమంతా లేదా మేము డబ్బు పెడుతున్నాం జెంట్స్ అనొచ్చు. మేము శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒక ధనపరంగా కానీ మేము గొప్ప కాదు అని అంటారేమో మగవాళ్ళు. దానికి కాదని కానీ ఈ లేడీసే ఎక్కువ అమ్మా. వాళ్ళ ఇది లేకపోతే ఎలా ఉంటుంది? వెన్నెముక లాగా ఒక మన రైతు ఎట్లా దేశానికి వెన్నెముకో అట్లాగే ఇలా సంస్థలో కూడా ఒక ఆడబిడ్డలదే పై చెయ్యి. వాళ్ళ సహనము, ఓర్పు, త్యాగ నిరతి ఎన్ని కాదనమాట. వాళ్ళ గురించి చెప్పాలంటే అలాంటి తల్లిలన్నీ మెచ్చుకున్నారనమాట చక్కగా. మళ్ళా తర్వాత ఈ పిల్లలమ్మ ఒక్కొక్కరు వాళ్ళ యొక్క టాలెంట్ చూపిస్తారు. మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టారు. మ్యూజికల్ అంటే పాట లేకుండా ఇన్స్ట్రుమెంట్ అంతా లేడీస్ అమ్మా. ఘటం వాయించేవాళ్ళు, వీణ వాయించేవాళ్ళు, తబలా, మృదంగం, డోలక్కు అంతా లేడీసే. వాళ్ళ చేతనే అన్ని అనమాట. ఇప్పుడు వాళ్ళ టాలెంట్ ప్రూఫ్ చూడండి. జనసేన కదా మేము కూడా ఎందులోనూ తీసిపోము అనే ఇదిలో చక్కగా మ్యూజికల్ ప్రోగ్రాం పెట్టారు. మన ఉషా శ్రీకాంత్ గారంట స్వామి స్టూడెంట్. ఆ తల్లి ఆమె ఇస్రోలో పనిచేస్తుందంటమ్మా బెంగళూరులో. మన చంద్రయాన్లో కూడా సక్సెస్ అయింది కాబట్టి ఆ తల్లిని కూడా ఆమె కూడా చెప్పింది. ఆమె అనుభవాలు కొంచెం చెప్పింది. ఇప్పుడు దీనికి మనకు ఒక పెద్ద ఉంటాడు కదా ఆ సంస్థకి. ఇప్పుడు మన సాయి కులవంత్ సంస్థకి ఉంటారు కదమ్మా మేనేజింగ్ డైరెక్టర్ అయితేనా కొంతమంది ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఆ తల్లిని మెచ్చుకొని ఆయన గురించి కొంచెం పొగిడి ఆమె గురించి ఉషా శ్రీకాంత్ అని ఆమె గురించి అందరిని లేచి నిలబడి మన యొక్క జాతీయ గీతాలు పాడమన్నారమ్మా. అందరూ లేసాం. 3000 జనాభా అయితే ఎంతమందో పూర్ణచంద్ర ఆడిటోరియం అంటే స్వామి సమాధి ముందు ఉంటుంది అది. ఇక ఇలాంటి సత్సంగాలు ఏదైనా చేసుకోవాలన్నా వ్రతాలు, పూజలు, మొన్న తిరుమల వాళ్ళ తరపున శ్రీనివాస కళ్యాణం జరిగింది కూడా అక్కడే స్వామికి పక్కనే ఎన్నో వేల మంది కూర్చోవచ్చు. అందులో పెట్టారమ్మా. ఉదయం 10-10:30 దాకా సాయి కులవంత్ హాల్లో ఉన్నది. అది వెంటనే మళ్ళీ అక్కడికి మార్చేసి అక్కడ కొంచెం ఉపన్యాసాలు చెప్పడము అలా జరిగిందనమాట. అప్పుడు అందరిని లేచి జాతీయ గీతం పాడమన్నారు. పాడాము. రోజుకు ఇద్దరు పిల్లలు ఒక్కొక్క దేశాన్ని నుంచి వాళ్ళ గొప్పతనం వాళ్ళు ఎందులో వాళ్ళు ఏం సాధించినారు. ఒక తల్లి అయితే మరి తల్లిదండ్రులు కాకపోతే పెళ్ళైన మామగారు ఆమెను కొంచెం ముందుకు తీసుకొచ్చారంట. ఒక తల్లి చెప్పింది. తల్లిదండ్రులే కాదు అత్తామామలు కూడా మనము ఎలా ఉండాలా, ఎలా గౌరవించాలి పెద్దల్ని, చిన్నప్పటి నుంచే మనకు ఆ సంస్కారం ఎలా రావాలి మనం కూడా నేర్పించాలి. ఇప్పుడు ఎంతో లక్షలు పెట్టి చదివిస్తున్నాం మనము.
బయట సంస్కారంతో విలువలతో కూడిన విద్య లేదు. అందరూ పిల్లల్ని కూడా బాల వికాసం పంపించండి. అక్కడ అన్ని చెప్తారు. డబ్బుతో మనం ఇక్కడ డబ్బు ఇస్తున్నాం, డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళకి చెప్పటం ఇంగ్లీష్ లో మమ్మీ డాడీ అంటారు. అమ్మ పోయి అమ్మని మమ్మీ, నాన్నని డాడీ, అలాంటి ఆత్మీయ పదాలు లేకుండా పోయాయి ఇప్పుడు. కాబట్టి బాల వికాస్కి వారంలో ఒక్కసారైనా పిల్లల్ని పంపిస్తే ఆ యొక్క మానవత విలువలతో కూడుకున్న విద్యను అందిస్తారు. చక్కగా ఆ పిల్లల యొక్క సంస్కారం కూడా పెరిగి పెద్దలన్నా కూడా గౌరవం అన్ని ఏర్పడతాయని చెప్పారు. ఎలా చేయాలి, మన ఒక ఇప్పుడు అందరినీ కూడా మనం ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకురావాలంటే వాళ్ళకి వ్రతాలను చెప్పించడము, ఇంటింట్లో భజనలు పెట్టుకోవడము అలా చేయమని చెప్పారు. వాళ్ళకి ఏమి ఖర్చు పెట్టద్దు, మీరేం ప్రసాదాలు కూడా తేవద్దు, మనమే అన్ని తెచ్చుకుంటామమ్మా, మీరు వచ్చి కూర్చొని ఆ పూజలో కూర్చుంటే చాలు అని చెప్పి వాళ్ళు మనం చిన్నగా లాక్కొని రావాలన్నమాట. మనకు తెలియజేయాలి. కొన్ని గ్రామాలలో తెలియదు కాబట్టి, అయ్యో ఈ సత్యనారాయణ వ్రతం అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, వరలక్ష్మి పూజ అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఎట్లా అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏం తేవద్దమ్మా, మేమే అన్ని తీసుకొస్తాం, మీ మందిరంలో పెడితే మీరు వచ్చి పూజలో కూర్చొని చక్కగా మీరు దర్శిస్తే చాలు అని అట్లా మోటివేషన్ చేసుకోవాలి అని చెప్పారు. కొన్ని అన్ని అందరూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు సెల్ ఫోన్లు ఎన్నిటికో ఉపయోగపడుతున్నాయి కదమ్మా. సెల్ ఫోన్లో ఏంటికి ఇప్పుడు చాలా మంది కొంతమంది రీల్స్ చూసుకుంటున్నారు, సినిమాలు చూసుకుంటున్నారు, జోక్స్ చూసుకున్నారు. అట్లా వద్దన్నారు. ఆ సెల్ ఫోన్ కూడా ఒక మంచికి ఉపయోగించండి. ఇట్లా ఎన్నెన్నో మనకు వాట్సాప్ గ్రూపులలో మంచి మంచి సత్సంగాలు చెప్తున్నారు కదా, అట్లా తెలియనాటివి నేర్చుకుంటాము అని చెప్పారు. దాన్ని అట్లా ఉపయోగించుకోండి అని తెలియజేశారు. ఫోన్ చేతిలో ఫోన్ ఉంటే 24 గంటలు అదెందుకు, మనకు జోకులు అవసరం ఎందుకు, రీల్స్ ఎందుకు? చక్కగా ఇప్పుడు భగవద్గీత యూట్యూబ్ లో కొట్టు, ఇప్పుడు వస్తుంది కదా, వాళ్ళు చెప్పింది వినండి, ఒక శ్లోకం నేర్చుకోండి. ఒక తపన ఇప్పుడు కొంతమంది అన్నారు, లేశారు, మేడం మా పిల్లలు స్కూల్కి రావటం లేదు మేడం, అంటే బాల వికాస్కి పిలిస్తే రావటం లేదు, కొంతమంది వస్తారు, ఒకరు కొద్ది రోజులు వస్తారు, కొద్ది రోజులు రారు అని చెప్పారు. ఒక క్వశ్చన్ వేశారు. అప్పుడు ఆ తల్లి అనింది, మంచిదే కాదలేదమ్మా, ప్రతిరోజు ఇడ్లీయే పెడుతూ ఉంటే మనకు బోరు కొడుతుంది, ఉప్మాయే పెడితే బోరు కొడుతుంది, రోజు మార్చాలి, మనం మారాలి. రేపు ఆదివారం నాటికి స్కూల్కి వెళ్తున్నామంటే పిల్లలకి ఎలా చెప్పాలి, మనం ఎలా చెప్పాలి? నిన్న ఒక శ్లోకం చెప్పాం, ఇదే శ్లోకం రోజు చెప్తే పాపం బిడ్డ చెప్పిందే చెప్తారు అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఆనందాన్ని కలిగించే విధంగా చిన్న కథలు, నీతి కథలు చెప్పడము, ఒక శ్లోకం చెప్పడము. వేమన్ అంటే ఎవరో తెలియదు, ఇప్పుడు భద్రుహరి అనేది ఆ పేరు కూడా వాళ్ళకి నోరు తిరగదు, అతను ఎవరు అది తెలియదు. అలాంటి కొన్ని వాళ్ళ గురించి తెలియజేయడము, అలా చెప్పుకుంటూ రావాలమ్మా. మనం ముందు మారాలి, పిల్లలు కాదు మనం చూసి నేర్చుకుంటారు. మన కట్టు, మన బొట్టు, మన యొక్క ఇంట్లో చెప్తే కదంట, ఒక చూసి మనం ఎలా ఉంటే దాన్ని బట్టి వాళ్ళు అనుకరిస్తారు. కాబట్టి మన యొక్క ఇది బాగుంటే వాళ్ళు కూడా వాళ్ళలో మార్పు వస్తుంది. ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వండి. చిన్న బిడ్డల కన్నా మీరే నేర్చుకోవాలి. ముందు నేర్చుకుని 1-2 సార్లు తర్వాత వెళ్ళి వాళ్ళకి చెప్పాలి అని చెప్పించారు. చిన్న వ్రతాలు చేయమన్నారు, నారాయణ సేవ అది చేయమన్నారు. ఎట్లా, ఇప్పుడు అన్నం మిగిలింది పడేయొద్దండి, గబగబా కడిగేసి కాలంలో పోస్తాం, వద్దు. అదంతా తీసి ఒక పక్కన పెడితే ఒక కుక్కకు పెడతాం కదా, ఒక పక్షికి పెడతాం, దాని ఆకలి తీరుతుంది. ఇప్పుడు ఎండాకాలం కొద్దిగా నీళ్ళు మిద్దె పైన పెడతాం, ఆ గిన్నెలో నీళ్ళు పోసి. అట్లా ఏదైనా మిగిలింది, ఒక అనాథ ఉంటాడు ఆకలి గునింది, అట్లా పోతూ బజార్కి పోయేటప్పుడు తీసుకెళ్ళామా అతనికి ఇచ్చేసామనుకో, అతను ఆనందంగా తింటాడు. ఆకలి ఉండే వాళ్ళకి ఏదో ఒక ఆవుకు పెడతాం, ఒక అట్టుపండు మాగిపోయింది ఇసిరేసేస్తాం డస్ట్బిన్ లో, అట్టొద్దు. ఆవుకు పెడతాం, అది కూడా పుణ్యమే. పక్షికి నీళ్లు పెడతాం, ఎండలు ఎక్కడ నోరు లేనటివి ఎవరు నడుస్తాయి? ఈ కుక్కలు, ఈదు కుక్కలు ఎలా ఉన్నాయి ఆహారం లేక. ఇప్పుడు ప్రస్తుతానికి ఆవులు పచ్చిగడ్డి కూడా లేకుండా పోస్టర్లు తింటున్నాయమ్మా. అది వాస్తవం. నా కళ్ళ ముందర కూడా ప్లాస్టిక్ కవర్లు పాపం పోస్టర్లు ఆకిలికి అవి పెరుక్కొని తింటున్నాయి ఆవులు కానీ. ఆ పేడన్నా ఏమన్నా కల్లాపకు కూడా పనికి వస్తుందంటే అది కూడా లేదు, అదొక స్మెల్. అప్పట్లో ఎంత బాగుండేది ఆ గో పేడ, అందరిలో చక్కగా కల్లాపలు చదువుకునే వాళ్ళం. ఇప్పుడు తాకాలంటే అది వాసన వస్తున్నది, ఎవరు కూడా వాడలేదనుకోండి. ఏదైనా అవసరానికి మనకు ఉపయోగపడేటప్పుడు తీయాలన్నా కూడా పనికి రావట్లేదు, అలా అయిపోయింది. అట్లా దాని గురించి చెప్పారు ఆ తల్లిలు. చాలా బాగా జరిగిందమ్మా. అందరికి పిల్లలు కూడా
ఒక్కొక్క రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు వేదము, భజన. ఒక చిన్న పాప వచ్చిందమ్మా. ఆ అమ్మాయి ఒక చక్కగా భజన పాడింది. అంటే బాల వికాస్ తరపున ఎంత ఉంటుందమ్మా, ఒక 5 సంవత్సరాలు కూడా ఉండదు. అంత జనంలో ధైర్యంగా ఒక గురు భజన పాడింది. ఎంత చక్కగా పాడి మెచ్చుకున్నారు ఆ బిడ్డని. రాబోయే కాలానికి వీళ్ళేను పట్టుకొమ్మల్లాగా అట్లా యూత్ మనం తయారు చేసుకోవాలా. చిన్నప్పటి నుంచి తయారైతే వాళ్ళు ఇప్పుడు ఎంతమంది అంత ముందు ఉన్న పెద్దవాళ్ళే తప్ప స్ట్రెంత్ పెరగటం లేదు. ఇప్పుడు ఒక గ్రూపు 50 మంది ఉన్నాం. ఈ గ్రూప్ లో మాతా గ్రూప్ అనుకోండి, రాను తగ్గిపోతుంది. తగ్గిపోయినా కూడా పాత వాళ్ళే ఉండరు, పెద్దవాళ్ళే. వాళ్ళ కాకుండా వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతూ ఉంటే మనం చెప్పేదంతా వింటూ అర్థమయ్యి ఆ యొక్క సాయి బాటలో ముందుకు పోతూ మన తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు. ఈ యొక్క సంస్కారం అంతా కూడా వాళ్ళకి అలవాడుతుంది. మనం ఏం చేసామో అవన్నీ వాళ్ళు కూడా చేసుకొని ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా కష్టపడాలి. ఇంకా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా అందరము ఈ యొక్క సాయి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఇంటికి కాదు, ఇంటికే కదా సాయి తత్వాన్ని తీసుకురావాలి. ఇంటికి కూడా నా సాయి నామం పలకాలి. ఆ భగవంతుడి సేవ ఏదేవుడైనా కానీ ఒక నమ్మకం, భక్తి. కొద్ది రోజులు ఆ దేవుడు, కొద్ది రోజులు ఈ దేవుడు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నీకు ఇష్టమైన దేవుడు ఉన్నావు అనుకో, ఆయనలోనే చూసుకో అంతే. ఇప్పుడు మనం ఇట్లా మార్పమని చెప్పట్లా, వాళ్ళు అన్ని మతాలు ఒకటే అంటున్నారు. అట్లా చక్కగా అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ఒక జాతి మతం అనేది లేకుండా అక్కడ ఒక్కటే చూశానమ్మా. మేము ఎక్కడా లేదమ్మా. అన్ని మతాలు ఒక కుటుంబం లాగా కలిసిపోయి అంత చక్కగా కన్నులు పండుగలాగా పెద్ద కోటేశ్వరులు కూడా ఎంగిలాకులు తిన్న ప్లేట్లు ఎత్తుతున్నారమ్మా. ఆడ ఒక్కరికి ₹1 జీతం లేదు. స్వచ్ఛందంగా స్వామి ప్రేమతో స్వామి నేర్పించిన ఒక మానవతా విలువలతోనే అందరూ వెళ్ళి సేవ చేసి ఆ కోర్టులో ఆ బిడ్డలు ఏ ఊరు వాళ్ళది ఈ సేవ అనమాట. మన ఆంధ్ర వాళ్ళదే కాదు అది నేను కనుక్కోలేకపోయినానమ్మా. అది వాళ్ళు ఒడిశానా లేకపోతే సిక్కిం వాళ్ళు, మరి వాళ్ళది ఈసారి సేవ. ఆ పిల్లలమ్మా ఈ జనాలలో ఎంతమంది చక్కగా కూర్చోబెట్టడము, సైలెంట్ గా అక్కడ నీళ్లు అందించడము, అక్కడ వడ్డన చేయడము. వేల మంది వచ్చి పడిపోతారు కదా, వాళ్ళందరికీ ఎక్కడ ప్లేట్లు, ఏడ గ్లాస్ నీళ్ళు అందించడము, వాళ్ళందరూ వరుసలో కూర్చోబెట్టుకోవడము, తిన్న ప్లేట్లు పెద్దవాళ్ళని లాక్కొని పోవడము, అంటే పడిపోకుండా ఆ ప్లేట్లన్నీ ఆకులు. పెద్దవాళ్ళు కూడా జెంట్స్ కి తనీగా లేడీస్ తనీగా పెట్టారు. వాళ్ళు కూడా చక్కగా సేవ చేసుకున్నారు. పేద గొప్ప అన్ని లేదు అక్కడ, అంతా సమానమే స్వామి దగ్గర. అందరూ సమానమే. అక్కడికి వస్తే ఒకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. మనం కూడా చాలా మారాలి. ఇదే డబ్బు అమ్మా. ఈ డబ్బు ఉంచే ఆ ప్రసక్తి ఉండదు అక్కడ. కోటీశ్వరుడే ఉండదు. అంత సమానంగా ప్రేమగానే ఉంటారమ్మా. ప్రేమ 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 అంతే. ఆయన కూడా చక్కగా చెప్పాడు వాళ్ళ రత్నాకర్ గారు అంటే ఇప్పుడు ఆ సంస్థకి, ఏ సంస్థ, ఇప్పుడు సాయి సంస్థ వాళ్ళ అన్న కొడుకమ్మ, స్వామి వారి అన్న కొడుకు అనమాట. ఆయన మేనేజింగ్ ట్రస్ట్ కి, ఆ సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ అనమాట. ట్రస్టీ ఆయన వాళ్ళ అన్న కొడుకే ఆర్చి రత్నాకర్ అంటారు. అతను కూడా చాలా సంతోషపడ్డారు. ఇది మీ ఇల్లు అనుకోండి అమ్మా, మీ అమ్మగారి ఇల్లు అనుకోండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి, వచ్చిపోతా ఉండండి. ఎన్నెన్నో పూజలు జరుగుతూ ఉంటాయి. రేపు గురు పౌర్ణానికి బ్రహ్మాండంగా చేస్తారంట, రావచ్చు. మరి డాక్టర్ల కాన్ఫిడెన్స్ పెడతారంట, అప్పుడు రావచ్చు. ఎప్పుడైనా మీ అమ్మగారి మీ ఇల్లే అని చెప్పాడు ఆయన. ఎంత ఆనందంగా చెప్పాడు. ఒకసారి అంట స్వామి ఒక చీర ఇచ్చాడంట అతను చిన్నప్పుడు. నాయనా అక్కడ ఒక ఆవు ఉంది, ఆమెకి చీర అన్నారంట. ఎవరు అంటే అందరూ చాలా మంది ఉన్నారు అక్కడ, ప్రశాంత్ అక్కడ అందరూ ఉన్నారు కదా. ఆమె అన్నారు కానీ ఎవరు ఆమె? ఎంతో మంది ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నానంట. సరే బొట్టు పెట్టుకుంటది, నామం పెట్టుకుంటది నేను ఆ పక్క కూర్చోందంటే అందరూ కూడా బొట్లు పెట్టుకుంటారు. నేను ఎవరిని కనుక్కునేదని, మరే దున్నపోతూ ఆ పక్క ఉంది చూడు అనేసి చెప్పాడంట. ఎవరు చెప్తే పోయి చీర తీసుకెళ్లి ఇచ్చాడంట ఆమెకి. ఎవరు? ఈ రత్నాకర్ అనే అతను, అంటే వాళ్ళ అన్న కొడుకు, స్వామి వారి అన్న కొడుకు. ఇప్పుడు ప్రస్తుతానికి మేనేజర్, అంటే అక్కడ ట్రస్ట్ కి మేనేజర్ అనమాట ఆయన, మేనేజింగ్ ట్రస్టీ అనమాట ఆయన. అప్పుడు పోతే ఆమె చీర తీసుకునిందంట. ఆమె తీసుకున్నా చూస్తే మొహం కొంచెం అంటే చీర చేతికి వస్తాను ఆనందంగా లేదంట మొహం.
ఆనందంగా లేదు, కొంచెం డల్లుగా ఉందంట. ఏంటమ్మా అన్నాడంట. నాకు ఉందా ఇంట్లో, నాకు వద్దని, నాకు ఉండే కలరే ఇచ్చావు, నాకు ఈ కలర్ వద్దు, నాకు వేరే కలర్ కావాలందంట. ఇది ఎక్కడ గోడరా స్వామి, స్వామి చెప్పింది ఈమన్నాడు, ఈమె ఇంకొక కలర్ కావాలంటుంది. ఏం మాట్లాడకుండా తీసుకుని వెళ్ళి మామూలుగానే పెట్టేశాడట. ఎక్కడ పెట్టే స్వామి కూడా చెప్పలేదంట, స్వామి తీసుకోలేదామి అని కూడా ఏం చెప్పకుండా అక్కడ పెట్టేశాడంట. మళ్ళా నెక్స్ట్ రోజు మళ్ళీ కలవంతాలు మళ్ళీ వచ్చిందా. సరే స్వామి ఆమె దగ్గరికి వచ్చి చేరిందా చేరని అంట. లేదు స్వామి అనిందంట. లేదనిందంట. సరేలే అని చెప్పి నేరుగా పోయి అడిగాడంట ఆ అబ్బాయిని. ఏదా నేను చెప్పాను కదా చేరలే ఈమని, ఇవ్వలేదంట. లేదు స్వామి ఇచ్చాను, ఆమెకి ఇదే కలర్ ఉందంట, అందుకని నాకు వద్దనేసింది, అందుకని నేను చెప్పలేక అక్కడ పెట్టేశాను. సరే పోయి కబోర్డు తీస్తే ఇంకొక 5 చీరలు ఇచ్చాడంట. 5 చీరలు ఇవ్వు అంటే వాటిల్లో నాకు నచ్చింది ఎత్తుకోమని చెప్పని మళ్ళా తీసుకెళ్ళాడంట ఆ దగ్గరికి. తీసుకెళ్ళి ఇదిగో అమ్మ స్వామికి నీకు ఈ కలర్లలో నీకు నచ్చిన కలర్ ఎత్తుకోమని. అందులో కూడా రెండు కలర్లు నచ్చాయంట. ఈ 2 కావాలి నాకు అనిందట. ఇదిగో నువ్వు ఏదో కలర్ లేదంటే ఒప్పుకున్నాను, కానీ 2 కావాలంటే కుదరదు, నీకు కావాల్సింది ఒకటే తీసుకో, దాంట్లో నేను కాంప్రమైజ్ అవ్వను అని చెప్పి గమని ఎత్తుకొని వచ్చేసట. నీకు కావాల్సిన ఒకటే ఇస్తానని చెప్పి ఆమె 2 కావాలంటే ఈ లేదంట, ఖచ్చితంగా ఉన్నాడంట. మళ్ళా స్వామి చెప్పాడంట, స్వామి దున్నపోతు మళ్ళీ ఎత్తుకొచ్చేసిన తినిపోతాడంట. ఆయన ఒక ఊత పదం స్వామిది. లేదు స్వామి ఆమెకు 2 నచ్చినాయంట, 2 కావాలనింది. ఆ తల్లి ప్రేమ ఇచ్చేయమన్నాడంటమా. పోయి ఆ 2 ఇచ్చేసాడంట ఆమెకి. అంతటి మహానుభావుడు ఆ నాయన, 1000 తల్లుల ప్రేమ అన్నమాట. ఎవరికి ఏది కావాలో ఆయనకు మనం అడగలేదమ్మా, ఆ సమయానికి వాళ్ళ అందుతుంది. ఆ రోజు కూడా వాళ్ళంతగా ఆయన యొక్క ఇదిలో ధరించిన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఆయనతో బాగా ఆడుకునే వాళ్ళంట. పెద్దవాళ్ళు కూడా స్వామి అనేది కాకుండా సొంతంగా అడిగే వాళ్ళకి ఇది కావాలి స్వామి, నాకు ఇది కావాలి స్వామి అని అడిగి తీసుకునే వాళ్ళంట అమ్మ. అంత బాగా ఉండేవాళ్ళకి, ఎంత అదృష్టవంతులు అనిపించింది. అది చెప్పాడు ఆయన, అతను చెప్పాడు. ఇంకెన్నున్నా ఎన్ని చెప్పాలంటే చాలా చాలా చెప్పారు. కానీ ఇంకొకటి నాకు బాధ అనిపించింది ఏంటంటే, బాధ ఏం కాదు, వాళ్ళందరూ కూడా మంచి చదువుకున్న విద్యావేత్తలు కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడారమ్మా, అన్ని ఇంగ్లీష్ లో మాట్లాడారు. కొంచెం ఎవరైనా తెలుగులో కొంచెం చెప్పుంటే బాగుండి అనిపించింది. కొంతమందికి అర్థం కాకుండా పోయి ఉండొచ్చు, కొంతమంది అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదమ్మా. అడిగి తెలుసుకున్నాను ఏం చెప్తున్నారు ఏంటి అని. ఎంత హైకోర్టు జడ్జీలు, చైర్మన్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అంత తెలుగులో ఎవ్వరు మాట్లాడొచ్చు. అయినా కానీ వాడు వచ్చిన వాళ్ళ అన్ని దేశాల వాళ్ళు కదా, వాళ్ళ తెలుగు రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడారు. ఆఖరికి రత్నాకర్ కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడారు. ఆయన కూడా నిమిష్ పాండే గారు, ఆయన కూడా మహానుభావుడు, అందరూ కూడా ఇంగ్లీషే మాట్లాడారు. కొంతమంది అనుకున్నాం తెలుగులో చెప్పుంటే బాగుండే, ఎంత చక్కగా చెప్తున్నారు. ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అమ్మా నిమిష్ పాండే గారు అంటారు. మన సత్యసాయి సంస్థల్లో ఆల్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో అందులో ప్రెసిడెంట్ అనమాట నిమిష్ పాండే ఆయన పేరు. ఆయన భార్య అందరూ కూడా సేవ చేసుకుంటున్నారమ్మా. చక్కగా ఎంత బాగా చెప్పాడో మహానుభావుడు కూడా. స్త్రీ శక్తి గురించి చెప్పాడు. స్త్రీ శక్తి లాగా వెలిగిపోతుంది. 3 రోజుల టాంచి ఫస్ట్ ఎరుపు చీర కట్టుకున్నాం. ఫస్ట్ రోజు ఎరుపు అనమాట, 2వ రోజు బ్లూ కట్టుకోరమ్మన్నారు, ముందే చెప్పేశారమ్మా. 4వ రోజు 3వ రోజు పసుపు. మొత్తం ఫస్ట్ రోజు అందంగా శుక్రవారం పూట అందరూ మహాలక్ష్మి లాగా, దుర్గాలక్ష్మి సరస్వతి లాగా 3 రోజులు 3 కలర్తో ఆయన చాలా చక్కగా ఎక్కడ చూసినా ఎరుపే, ఎక్కడ చూసినా నిండుగా అనమాట. 2వ రోజు ఎక్కడ చూసినా బ్లూ. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కనుక్కోలేకపోయినా అందరూ బ్లూలోనే ఉన్నారు, అందరూ ఎరుపులోనే ఉన్నారు, అందరూ పసుపులోనే ఉన్నారు. అట్లా చక్కగా జరిగింది. 3 డ్రెస్ కోడ్లు పెట్టారు. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వ్యయ ప్రయాసాలు కూడా అన్ని లెక్క చేయలేదు. అమ్మ దగ్గరికి వెళ్తున్నా అనే ఒక భావన. చాలా మంది ఆనందంతో, కొంతమంది అయితే తిరిగి వచ్చేటప్పుడు తల్లిని అమ్మ పుట్టింట్లో వదిలిపోతే ఎలా బాధ ఉంటుందో అట్లా ఏడ్చుకున్నారు రాలేక. ఈ మళ్ళా సంసార బంధాలు పడిపోవాల్సి వస్తున్నదే అనే ఒక ఇదిలో కొంతమంది అయితే మరి లేదు, అప్పుడప్పుడు మనం ఎక్కడ ఉండాలి, అక్కడ ఉంటేనే కదా అని అమ్మ బుద్ధి చెప్పి పంపిస్తుంది కదా, నాయన మళ్ళీ ఇప్పుడు రావచ్చు కదా, మీరు అత్తగారింటి కాడ ఉంటేనే కదా మనకు, మీకు బాధ్యత బిడ్డలు అన్ని ఉంటాయి కాబట్టి చూసుకోనే, అది అక్కడ ఉంది కదా నెత్తిన. అందుకని చక్కగా
మనం వదలలేక ఏడ్చుకుంటూ కొంతమంది వచ్చేసినాము. నాకు కూడా బాధ అనిపించింది. సరే ఇంకేం చేస్తున్నాము, తప్పదు. వాళ్ళు ఇంకెప్పుడు నా తల్లి అనుగ్రహించినప్పుడు, మన అమ్మ ఇల్లు కదా, ఆయన చెప్పిన రత్నాకర్ గారు చెప్పారు, ఎప్పుడైనా రావచ్చు, మనకు బాధ కలిగిందా, ఏదో ఉండాలా, పోయినా అమ్మని చూసుకున్నామా చక్కగా 2 రోజులు ఆ తల్లి దగ్గర పడుకున్నామా, ఆమెకి ఇది మన బాధలు చెప్పుకున్నామా, వచ్చేస్తున్నామా. శక్తిమా వెళ్ళినాక ఇక్కడ ఎంత డల్గా ఉన్నామో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ఎనర్జీ వస్తుంది అనమాట. శక్తిని మనం పుంజుకున్నట్టు ఆ శక్తిని తీసుకురావడం అనమాట. అందరూ చాలా మందికి ఆ అనుభవం ఉండాలి. అలా జరిగిందమ్మా. ఇంకా ఎన్నెన్నో ఉంటాయమ్మా, నాకు కొంత అర్థం కాలేదమ్మా. ఆ ఇంగ్లీష్ లో చెప్పారు కాబట్టి నాకు కొంచెం అర్థం చేసుకోలేకపోయినాను. ఎవరు ఏం చెప్పినా కూడా స్త్రీ యొక్క శక్తిని గురించి చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా భజనలుమా, ప్రతి ఒక్క మందిరం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మందిరం గురించి అమ్మా మందిరం వాళ్ళు చెప్పారు. సత్యం, శివం, సుందరం అని 3 మందిరాలు ఉన్నాయి. స్వామి స్వహస్తాలతో వెలిగించే జ్యోతులు అన్నమాట. ఒకటి సత్యం అనేది ఫస్ట్ మందిరం బాంబేలో ఉందమ్మా. అది బాంబేలో అంధేరి అని దాంట్లో ఉంది. ఆ మందిరం పేరు సత్యదీప్ అనమాట. బొంబాయిలో ఉంది. స్వామి కట్టించిన మందిరం ఒకటి, అంటే ఆయన స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన ఆ మందిరం అక్కడ ఉంది, అంధేరి అంట. అది 2వ మందిరం శివం, హైదరాబాద్ లో ఉంది. సాక్షాత్ శివలింగ ఆకారంలో కట్టి ఉన్నారన్నమాట. అక్కడ శివం ఒక మందిరం. అది సత్యం, శివం, సుందరం మన చెన్నైలో ఉంది, మన మెడ్రాస్ లో. సాక్షాత్ మన పుట్టపర్తిలో ఎలా ఉంటుందో అలాగే అక్కడ అంజలాదేవి సినిమా హీరోయిన్ అంజలీదేవి ఇచ్చిందంట మా స్థలాన్ని ఆ స్వామికి. ఆ మందిరం కట్టుకో తల్లి యొక్క స్థలం అంటది. అది చాలా భక్తురాలు స్వామికి. ఒకసారి ఆమె గురించి మనం ఒకసారి చెప్పుకున్నాము. ఆ అమ్మ ఎంత లాస్ లో నుంచి ఎంత ఇదయిందో అని ఆమె చరిత్ర చూస్తే, స్వామితో ఉన్న అనుబంధం చూస్తే చాలా ఇది ఉంటుంది. కాబట్టి ఆ తల్లి ఇచ్చిందంట. దాని పేరు శివం. సత్యం, శివం, సుందరం చెన్నైలోది, సత్యం బాంబే, శివము హైదరాబాద్. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ప్రతి పిల్లలు భజన కార్యక్రమం వాళ్ళదనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంచి శివం నుంచి, సత్యం నుంచి ఆ భజన. ఒకరోజు శివం వాళ్ళు, సుందరం వాళ్ళు. ఈ మధ్యలో వాళ్ళ యొక్క టాలెంట్స్, ఈ డ్రమ్స్ కొట్టే ఢిల్లీ నుంచి వచ్చారమ్మా పిల్లలు, 40 మంది ఉంటారమ్మా. దాని ఏమంటారమ్మా మనకు ఇది దాన్ని ఏం చెప్తావు నాకు అర్థం కాలేదే. ఒకే రంగులో వేసుకుని డ్రమ్స్ కొట్టుకుంటూ ఇది కత్తి తిప్పుకుంటూ పోతుంటారు చూడు అంటారమ్మా. అలాంటిది 40 మంది పిల్లలు మార్చ్ చేస్తుంటారు కదా, మార్చ్ లాగా చేస్తుంటారు కదా. మన స్కూళ్ళల్లో కూడా వాళ్ళు ఎన్సిసిలో నేర్పిస్తారు. అలా తయారు చేసి స్వామి దగ్గర చక్కగా నడుచుకుంటూ వచ్చారు. ఈ దేశాలందరూ వాళ్ళ జెండాలు పట్టుకొని అందరూ స్వామికి అడుగు వేసుకుంటూ ఆ స్వామికి సమర్పించుకున్నారు నిదానంగా. అలాంటివన్నీ కొన్ని ప్రతి ఒక్క దేశాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఫ్లాగ్స్ పెట్టుకొని స్వామి యొక్క సన్నిధిలోకి వచ్చి స్వామికి నమస్కరించుకుని వెళ్ళారనమాట. వాళ్ళకి ఎంత ఇది చూడండి. అట్లా జరిగినాయి ఫ్లాగ్స్. మనం స్వామి యొక్క జెండా ఎగరేశారు ఒకరోజు. ఫస్ట్ రోజు మధ్యాహ్నం నుంచి పూర్ణచంద్ర ఆడిటోరియంలో జెండా ఎగరేశారనమాట. మన యొక్క ఫ్లాగ్ స్వామి యొక్క సింబల్తో ఉండేది. అలా చాలా ఉన్నాయి. వదిలేసాము. ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి కూడా, ఉండొచ్చు. మీ మధ్యాహ్నం మన ట్రైన్ 3 గంటల ట్రైన్ అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ మధ్యాహ్నం 12కి 1 గంటకి అయిపోవచ్చింది. ప్రసాదం తీసుకున్నాము. భోజనం కూడా చేయలేదు. భోజనం చేస్తే మన ట్రైన్ వెళ్ళిపోతుంది అనేసి ఆ ప్రసాదం తీసుకొని చక్కగా హడావిడిగా అన్ని సర్దుకొని ట్రైన్కి వచ్చేసినాము. మళ్ళీ ఏం లేదు, కార్తీ స్వామి యొక్క భజన జరుగుంటది. అది మేము మిస్ అయిపోయినాము. పునర్దర్శన ప్రాప్తి రస్తు అని చెప్పి స్వామికి చెప్పుకొని వాళ్ళకి వస్తాం స్వామి, మమ్మల్ని క్షేమంగా ఇల్లు చేర్చేయి, మాకు ఇంత అవకాశం ఇచ్చావు నాయన, 3 రోజులు భాగ్యం నిద్ర చేసుకున్నావు నీ దగ్గర అన్ని. అమ్మలాగా ఏమి అక్కడికి వెళ్ళినాక అమ్మ ఏమీ అనిపించలేదు. అంతే ప్రశాంతంగా ఈ జరాలతో వచ్చిన ఎట్టన్నా పోని ఎన్నెన్నో సమస్యలు అవన్నీ కూడా మర్చిపోయినారు. ఇల్లు కూడా అనుకోలేదు. ఇల్లు కూడా మళ్ళా గుర్తుకొచ్చింది. వాళ్ళ ఇంటికి వచ్చినాక ఏమైనా తర్వాత అని క్షేమంగా ఇల్లు చేర్చేశారమ్మా సాయి మాత. ఆయన అనుగ్రహంతో అందరం కూడా చక్కగా ఈ 3 రోజులు నాయన దగ్గర ఉన్నాం.
ఇలాంటి అవకాశాలు మాకు భగవంతుడు కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అమ్మకు కూడా ఇప్పుడు ఈ 4 మాటలు నా ద్వారా చెప్పించారు కదా, అమ్మకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సాయిరామ్.